హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు త్రిబుల్ ఆర్. ఎస్, త్రిబుల్ ఆర్ 3 సార్లు ఎందుకన్నానంటే 3 ఆర్లు ఏంటంటే ఒకటి రాజమౌళి, ఒకటి రామ్ చరణ్, ఒకటి తారక రామారావు. ఇలా ముగ్గురికి త్రిబుల్ ఆర్ అనేది ఒక పేరు అనేది ఒక అందరికి ఫిక్స్ అయిందనమాట. ఈ త్రిబుల్ ఆర్లో ప్రతి ఒక్కరికి ఆస్కార్ అవార్డు రావాలని మన రాజమౌళి గారు ఎంతో కృషి చేశారు. ఎందుకంటే ఏ పాట అంటే ఏ సన్నివేశానికి ఎలా చిత్రీకరిస్తే బాగుంటుందో అలాగే ఈవెన్ ఎవ్రీ పాయింట్కి ఎలా అయితే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి అంటే మిస్టేక్ లేకుండా మాత్రం డైరెక్ట్ చేశారు. ఇట్లా డైరెక్ట్ చేసినందుకు తను ఎంతగానో ప్రయత్నించి ఆస్కార్ అవార్డు దక్కించాలని కృషి చేశారు. దీంతో సందర్భంగా అలాంటిదే కాకుండా మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు రావడం కూడా జరిగింది. ఈ కీరవాణి గారికి నాటు సాంగ్ వల్ల బ్రహ్మాండమైన హిట్ కొట్టారు. ప్లస్ దాంట్లో పాడిన వారికి కూడా రాహుల్ సిప్లిగన్స్ వాళ్ళకు కూడా మంచి ఫేమ్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు త్రిబుల్ ఆర్లో జరిగిన ముఖ్య సంఘటన ఏంటంటే ఎన్టీఆర్ అన్నకు ఆస్కార్ అవార్డు అనేది ఆపుతున్నారని. ఎందుకని ఈ ఆస్కార్ అవార్డు ఎందుకు ఆపుతున్నారంటే మన కన్నడ యాక్టర్ తెలుసు కదా, కన్నడ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. అవును, రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేశారు. ఏంటంటే ఈవెన్ ఎవ్రీ సీన్ అనేది మనిషికి హత్తుకునే సన్నివేశం లాగా ఉందని ఆస్కార్ టీం అనేది చూసుకున్నారు. అలాగే రిషబ్ శెట్టి గారికి ముంబైలో దాదా సాహెబ్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఈ సినిమాకు త్రిబుల్ ఆర్ కంటే కాంతారా సినిమానే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే లో బడ్జెట్ పెట్టినా కూడా బడ్జెట్ పరంగా చూసినా కూడా అయితే కాంతారా మాత్రం ఎక్సలెంట్ సూపర్ హిట్ కొట్టింది. ఎవ్రీ సన్నివేశం అంటే ఈవెన్ ఒక సౌండ్ మనకు మధ్యలో వస్తున్న దేవత సౌండ్, ఆ దేవత సౌండ్ కూడా ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసింది. ఈ థియేటర్లో ఎవరున్నా కూడా ఒక హార్ట్ పేషెంట్ ఎవరున్నా కూడా చనిపోయే స్టేజ్కి మాత్రం ఆ సౌండ్ అనేది తీసుకెళ్ళింది. అంటే రిషబ్ శెట్టి గారు కూడా యాక్టింగ్ అనేది బాగుంది, రిషబ్ శెట్టి గారికి ఇస్తే బెటర్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇలా కొంతమంది చర్చలు ఇట్లా జరుగుతూనే ఉండగా వీటన్నిటికంటే ముందు బాహుబలి సినిమా ఉంది కదా, బాహుబలి సినిమాకు రాకుండా బీటెక్ ఎందుకు వస్తున్నాయని అందరూ వీటన్నిటిని పక్కన పెట్టి బాహుబలిని ఎత్తుతున్నారు. కానీ ఈ ఆస్కార్ అవార్డు అని మాత్రం అంటే రిషబ్ శెట్టికి వస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ అన్నకు మాత్రం డౌట్గానే ఉంది తనకు వస్తుందో రాదని. కానీ మీ ఆలోచన ఏందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.